నమస్తే పద్మకుమార్ గారు. ఓకే. మనకి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అవటం, మన రేవంత్ గారు సీఎం అవటం, ఆ తర్వాత నుంచి కొన్ని పథకాల అమలు కొన్ని చూస్తున్నాము. ఎలా ఉండబోతుంది రేవంత్ రెడ్డి గారి జాతకం ప్రకారం? ఆయనకి ఇంకా అంటే నెక్స్ట్ టైం కూడా గెలిచే ఛాన్స్ ఉంటుందంటారా? ఈ 5 ఇయర్స్ ఎలా ఉంటుందంటారు? అసలు స్మూత్గా ఉంటుందంటారా? ఎలా ఉంటుందంటారు? ఇక్కడ రేవంత్ రెడ్డి గారి హొరోస్కోప్ ప్రకారంగా చూస్తే ఇక్కడ కూడా మీరు నన్ను ఇంతకుముందు అడిగినప్పుడు రేవంత్ రెడ్డి గారి గురించి చెప్పినప్పుడు నేను అప్పుడు చెప్పిన ప్రిడిక్షన్ అంటే కేసీఆర్ది కూడా స్ట్రాంగ్ ఉంది, రేవంత్ రెడ్డి గారిది కూడా స్ట్రాంగ్ ఉంది అని చెప్పాను. అవును, దాంట్లో కూడా బండి సంజయ్ గారిది కూడా బాగుంది అని చెప్పాను. నిజంగా చెప్పాలంటే అందరి రాజయోగం స్ట్రాంగ్గానే ఉంది. అంటే బలాబలాలంటే ఒక ఈక్వల్గా ఉంది. ఒక రేస్ పెట్టారు, ముగ్గురు స్ట్రెంగ్త్ ఉన్న వాళ్ళు రన్నింగ్ చేశారంటే ఇలాంటి ఇంచ్ బై ఇంచ్ అన్న తేడాలో నెగ్లిజిబుల్ డిఫరెన్సెస్ ఉంటుంది. అలానే ఈ ముగ్గురు కూడా విన్ అవ్వటం జరిగిందిగా వాళ్ళ కాన్స్టిట్యూన్సీ విన్ అయ్యారు. అదే ఆ డిగ్రీయే తేడా వచ్చింది. ఓకే. ఆ డిగ్రీయే తేడా వచ్చింది. ఓకే. అదేవిధంగా నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారు కూడా గెలుపు కోసం కొన్ని పూజలు కూడా చేసి ఉండొచ్చు. ఎందుకంటే దైవానుగ్రహం కనిపిస్తుంది కాబట్టి ఈ విషయం చెప్తున్నాను. ఓకే. అంటే వాళ్ళు కూడా చేసి ఉండొచ్చు. కానీ ఇందాక మీకు చెప్పినట్టు డిగ్రీ చేంజెస్ ఉన్నాయి. ఈక్వల్ స్ట్రెంగ్త్ ఉంది, కాన్సన్ట్రేషన్ ఉంది. కొందరు ఇక్కడ ఒక టాపిక్ వస్తుందండి, ఓవర్ కాన్ఫిడెన్స్ అని ఒకటి వస్తుంది. అని మనం డైరెక్ట్ ఎవరికి చెప్పలేము. సో మిస్టేక్ ఎలా జరుగుతుంది అన్నది ఒక టాపిక్ వస్తుంది. సో కాన్సన్ట్రేషన్, అటెన్షన్, డివోషన్, డెడికేషన్, ఈయన కొన్ని టాపిక్ ఉన్నాయి, పర్ఫెక్షన్, ఇవన్నీ ఈక్వల్గా వెరిఫై. కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ వస్తుంది, కొంచెం సిచ్యువేషనరీ వచ్చేస్తుంది. ఇదొక పాయింట్. ఓకే. కొన్ని మ్యానిపులేషన్స్, ఇది కూడా ఆలోచన వస్తుంది. సో ఏంటంటే ఇవన్నీ ఒక ఎత్తు. ఈక్వల్గా ఉన్న దాంట్లో కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి ఆ డిగ్రీ కొంచెం పెంచుకుంది రేవంత్ రెడ్డి గారు. అండ్ రేవంత్ రెడ్డి గారికి కూడా ఇంకో విషయం, రాజకీయం కాదు, రాజకీయం అంటే ఒక కాంగ్రెస్ బీజేపీ ఇట్లా వేరు చేయకుండా చూస్తే కూడా విపరీతమైన సపోర్ట్ చాలా అన్ని పార్టీల నుంచి వస్తుందండి. మనకు తెలిసింది ఒక చంద్రబాబు గారు, వాళ్ళ గురువు గారు, వాళ్ళ సపోర్ట్ అది కాదు, వేరే అన్ని పార్టీల నుంచి ఉంటాయండి. ఓకే. అన్ని పార్టీలు మనకు డైరెక్ట్గా తెలియవు. కానీ యోగ ప్రకారంగా అయితే ఏంటంటే వారికి ఎవరైనా సపోర్ట్ చేసినా ఆశ్చర్యమే కాదు. మనం పేర్లు చెప్తే అది కాంట్రవర్సీగా ఉంటుంది, కానీ గెస్ట్ చేయని వాళ్ళందరూ ఆయన సపోర్టర్స్గా ఉంటారు. అది ఆయనకి మిత్రబలం చాలా స్ట్రాంగ్ ఉందండి, దైవానుగ్రహం కూడా ఉంది కాబట్టి. ఓకే. ఆయన అడ్మినిస్ట్రేషన్ అందరూ మెచ్చుకుంటారు కూడా. వారి ఈ ఉన్నతమైన పొజిషన్ మార్పులు చేర్పులతో వాడి మెయింటైన్ చేస్తారు. అంటే మార్పులు చేర్పులు అంటే ఎలా అండి? అది ప్రాక్టికల్గా చెప్పడం మే నాట్ బి కరెక్ట్. ఓకే. ఎన్నో మార్పులు వచ్చినా, ఎన్నో చేర్పులు వచ్చినా వారికి ఈ యోగం అయితే కంటిన్యూ అవుతుంది. అదే చెప్తున్నాను కదా, వారి మిత్రబలం చాలా స్ట్రాంగ్. ఒక్క వైపు నుంచి కాదు, ఎన్నో వైపుల నుంచి వాళ్ళు సక్సెస్ అవుతారు, పేరు ప్రఖ్యాతులు కూడా సంపాదిస్తారు. మరి ఒక పక్కన వీళ్ళవి కూడా అంతే స్ట్రాంగ్గా ఉన్నాయి అని అంటున్నారు కదా. పైపెచ్చు మనం కేసీఆర్ గారిని రాజశ్యామల యాగాలు కానివ్వండి ఇవన్నీ చేయటం చూసాము. మేబీ వాళ్ళకు కూడా ఇలాంటి ఛాన్స్ ఏదన్నా ఉంటుందా? ఇక్కడ మనం యాగాలు చేస్తాం. యాగాలు చేయటం కూడా ఏంటంటే మన యోగం అది డిగ్రీ ఉంటుంది కదా. అవును. ఇప్పుడు వారు యాగాలు చేశారు కాబట్టే మరి జీరో కాలేదు, ఒక స్ట్రెంగ్త్ వచ్చింది, ఒక స్ట్రెంగ్త్ అయితే వచ్చింది. వారికి ఇప్పటికి కూడా బలం ఉంది. ఈ బలం హౌ డస్ ఇట్ మేనిఫెస్ట్ అంటే ఇప్పుడు వారికి నెక్స్ట్ ఎలక్షన్ రావాలి, వీళ్ళు ప్లానింగ్ ఇవ్వాలి, చాలా టైం ఉంది కాబట్టి. సో ప్రస్తుతం వాళ్ళకి బలం ఉంది డెఫినెట్లీ. కాకపోతే ఇందులో ఇన్డెప్త్గా మనం కొంచెం చూడాల్సి ఉంటుందండి. సపోజ్ ఒకరు నా దగ్గరికి వచ్చారు, నేను కాంటెస్ట్ చేయాలి అనుకుంటారు, జరిగింది కూడా, చాలామంది అడుగుతారు కాబట్టి, సార్ మీరు పబ్లిక్ కాంటెస్ట్ చేయటం కన్నా నామినేటెడ్ పోస్ట్ కోసం ట్రై చేయండి అని చెప్తాం కూడా. పబ్లిక్గా కాంటెస్ట్ చేయకండి సార్, మీరు నామినేటెడ్ పోస్ట్ కోసం ట్రై చేయండి అని చెప్తాం. సో అది కూడా కార్పొరేషన్ లెవెల్ అంటే చైర్మన్స్ కార్పొరేషన్స్ కాకుండా ఎమ్మెల్సీలు ఈక్వల్గా ట్రై చేయొచ్చు, రాజయోగం ఉంది అని చెప్పచ్చు. సో అట్లా అయ్యే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదా. రైట్. ఇప్పుడు టైం లేదంటే కాస్త టైం ఉంటుంది అని చెప్తాం.
అంటే ఈ కాంగ్రెస్ పాలనని ముఖ్యంగా నమ్మటానికి లేదు, ఎప్పుడు ఏం జరుగుతుంటాయో తెలీదు, సడన్గా అధిష్టానం మార్చేస్తుంది అది ఇది అని చెప్పేసేసి ఈ మధ్య కొన్ని బయటకు వస్తున్నాయి. సో ఈ 5 ఇయర్స్లో అయితే రేవంత్ గారికి ఎలాంటి డోకా లేదంటారు. ఇక్కడ టెక్నికల్ పాయింట్ చెప్తానండి. ఓకే. మీరు కాంగ్రెస్ వాళ్ళు అలా చేస్తారు ఇలా చేస్తారంటారు. నేను పార్టీని పక్కన పెట్టండి, ఓకే. వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారి హొరోస్కోప్ ప్రకారంగా ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్లో మ్యారేజ్ కంపాటబిలిటీ ఎందుకు చూస్తామండి? ఒకరు బాగున్నప్పుడు ఇంకొకరు బాగుండరు, ఇంకొకరు వైఫ్ బాగలేనప్పుడు హస్బెండ్ బాగుండొచ్చు, ఆ బ్యాలెన్స్ అవ్వడానికే. సో ఆ యోగం ఉంది కాబట్టి ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి గారి హొరోస్కోప్ తీసుకుంటే మిత్రక్షేత్రం అన్నది చాలా బలంగా ఉందండి. అది ఏ పార్టీ వాళ్ళైనా కావచ్చు ఓకే. ఆదుకోవడానికి. సో ఇది కంటిన్యూటీ ఇవ్వాలంటే టెక్నికల్ పాయింట్ పొలిటికల్ పాయింట్ డిఫరెంట్. యోగం ఉంది, అది ఎలాగో జరుగుతుంది. ఓకే. ప్రస్తుతానికే ఆయనకి డోకా లేదు. థ్యాంక్ యూ. నమస్కారం.